దేవునికి మొర్పెట్టడం ఎలా? దేవుడు మీతో మాట్లాడిస్తున్నారు. ఆపత్కాలం వచ్చినప్పుడు మనసు భయంతో, బాధతో, అయోమయంతో నిండిపోతుంది. కానీ అటువంటి సమయంలోనే దేవుని దగ్గరకు చేరుకోవడం అత్యంత ముఖ్యమైనది. దేవుడు మన బాధలను చూస్తూ ఉంటాడు. మన మొర వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. 1. హృదయపూర్వకంగా ప్రార్థించండి. ఆపత్కాలంలో మొదట చేయాల్సింది దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించడం. మీ బాధ, మీ కష్టం, మీ భయం అన్నింటినీ దేవునితో చెప్పండి. నిజమైన మనసుతో చేసిన ప్రార్థనను దేవుడు తప్పకుండా వింటాడు. 2. విశ్వాసంతో దేవుని నమ్మండి. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా దేవుని మీద నమ్మకం కోల్పోవద్దు. దేవుడు మన జీవితంలో అద్భుతమైన మార్గాలను తెరవగలడు. విశ్వాసం ఉంటే దేవుడు మీకు మార్గం చూపిస్తాడు. 3. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. అవి మనకు ధైర్యం ఇస్తాయి. ఆ వాక్యాలను చదవడం లేదా జ్ఞాపకం చేసుకోవడం మన హృదయానికి శాంతిని ఇస్తుంది. 4. కృతజ్ఞతతో ఉండండి. సమస్యల మధ్యలో కూడా దేవునికి కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే దేవుడు ఇప్పటికే మీకోసం పని చేస్తున్నాడు. 5. సహనం కలిగి ఉండండి. దేవుడు ప్రతి సమస్యకు సరైన సమయంలో సమాధానం ఇస్తాడు. కాబట్టి తొందరపడకుండా సహనంతో దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడు ఇలా చెబుతున్నారు: నా బిడ్డా, నీవు ఆపత్కాలంలో నన్ను పిలిచినప్పుడు నేను నిన్ను వినుతాను. నీ కన్నీళ్లు నాకు విలువైనవి. భయపడకు, నేను నీతోనే ఉన్నాను. 1. హృదయపూర్వకంగా ప్రార్థించండి. ఆపత్కాలంలో దేవునికి దగ్గరయ్యే అత్యంత శక్తివంతమైన మార్గం హృదయపూర్వకమైన ప్రార్థన. ప్రార్థన అంటే కేవలం మాటలు చెప్పడం కాదు, అది దేవునితో మన హృదయాన్ని పంచుకోవడం. మీ హృదయాన్ని దేవుని ముందు తెరవండి. మీ బాధ, భయం, కన్నీళ్లు, సందేహాలు అన్నిటినీ దేవునితో చెప్పండి. మనుషులకు చెప్పలేని విషయాలను కూడా దేవునికి చెప్పవచ్చు. దేవుడు మన హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాడు. నిజమైన మనసుతో ప్రార్థించండి. పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. సాదాసీదా మాటలతో కూడా దేవునితో మాట్లాడవచ్చు. ముఖ్యమైనది మీ హృదయంలో ఉన్న నిజమైన భావం. సహాయం కోరండి. ఆపత్కాలంలో, ప్రభువా, నాకు సహాయం చేయండి, నాకు మార్గం చూపండి అని ప్రార్థించండి. దేవుడు మనకు బలం, జ్ఞానం, మార్గదర్శకత్వం ఇస్తాడు. కన్నీళ్లతో చేసిన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. కొన్నిసార్లు మనకు మాటలు రావు, కానీ మన కన్నీళ్లు కూడా దేవుని ముందు ప్రార్థనలే. దేవుడు వాటిని గమనిస్తాడు. విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థించిన తర్వాత, దేవుడు తప్పకుండా నన్ను వింటాడు అనే నమ్మకం ఉండాలి. ఆ విశ్వాసమే మనకు శాంతిని ఇస్తుంది. దేవుడు ఇలా చెబుతున్నారు: నా బిడ్డా, నీ హృదయంతో నన్ను పిలువు. నీ ప్రార్థనను నేను వింటాను. నీ సమస్యల మధ్యలో కూడా నేను నీతోనే ఉన్నాను. 2. విశ్వాసంతో దేవుని నమ్మండి. ఆపత్కాలంలో మనిషికి ఎక్కువగా అవసరమయ్యేది విశ్వాసం. పరిస్థితులు కష్టంగా కనిపించినా దేవుడు మన జీవితాన్ని నడిపిస్తున్నాడని నమ్మడం చాలా ముఖ్యమైనది. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని నమ్మండి. కొన్నిసార్లు సమస్యలు పెద్దగా కనిపిస్తాయి, మార్గం కనిపించకపోవచ్చు. కానీ దేవునికి అసాధ్యం ఏదీ లేదు. ఆయన మీ జీవితంలో అద్భుతమైన మార్గాన్ని తెరవగలడు. భయాన్ని కాక విశ్వాసాన్ని ఎంచుకోండి. భయం మన హృదయాన్ని బలహీనపరుస్తుంది, కానీ విశ్వాసం మనకు ధైర్యం ఇస్తుంది. దేవుడు నన్ను కాపాడుతాడు అనే నమ్మకం ఉంటే మన హృదయంలో శాంతి ఉంటుంది. దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మనకు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా దేవుడు మనతోనే ఉంటాడు. ఆయన మన ప్రతి అడుగును గమనిస్తూ మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని సమయాన్ని నమ్మండి. మనకు వెంటనే సమాధానం రావాలని అనిపిస్తుంది, కానీ దేవుడు సరైన సమయంలోనే ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన సమయం ఎప్పుడూ ఉత్తమమైనది. కృతజ్ఞతతో విశ్వాసాన్ని పెంచుకోండి. గతంలో దేవుడు చేసిన మంచి పనులను గుర్తు చేసుకుంటే మన విశ్వాసం మరింత బలపడుతుంది. నా బిడ్డా, నన్ను విశ్వసించు. నీ సమస్యలు ఎంత పెద్దవైనా నేను వాటిని పరిష్కరించగలను. భయపడకు, నేను నీతోనే ఉన్నాను. 3. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆపత్కాలంలో మన హృదయానికి ధైర్యం ఇచ్చేది దేవుని వాక్యం. దేవుని వాక్యం మనకు ఆశ, శాంతి, బలం ఇస్తుంది. సమస్యల మధ్యలో దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటే మన మనసు స్థిరంగా ఉంటుంది. దేవుని వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనసు బలహీనంగా మారుతుంది. కానీ దేవుని వాక్యాన్ని చదివితే, దేవుడు నా తోడుగా ఉన్నాడు అనే ధైర్యం మనలో పెరుగుతుంది. దేవుని వాగ్దానాలను గుర్తు పెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన పిల్లలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు.
నేను నిన్ను విడువను, నేను నీకు సహాయం చేస్తాను అనే వాక్యాలు మనకు ఆశను ఇస్తాయి. వాక్యాన్ని చదవడం మరియు ధ్యానం చేయడం. ప్రతిరోజూ కొంత సమయం తీసుకుని దేవుని వాక్యాన్ని చదవండి. ఆ వాక్యాన్ని మనసులో ఆలోచిస్తూ ధ్యానం చేస్తే అది మన జీవితంలో బలాన్ని ఇస్తుంది. వాక్యాన్ని పలకడం. సమస్యలు వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని నోటితో పలకండి. అప్పుడు భయం తగ్గి విశ్వాసం పెరుగుతుంది. దేవుని వాక్యం మార్గదర్శకం. మనకు ఏం చేయాలో తెలియని సమయంలో దేవుని వాక్యం సరైన మార్గాన్ని చూపిస్తుంది. నా బిడ్డ, నా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. అది నీకు బలం ఇస్తుంది, నీ మార్గాన్ని ప్రకాశింపజేస్తుంది. భయపడకు, నేను నీతోనే ఉన్నాను. 4. కృతజ్ఞతతో ఉండండి. ఆపత్కాలంలో కూడా కృతజ్ఞతతో ఉండడం చాలా ముఖ్యమైనది. పరిస్థితులు కష్టంగా ఉన్నా దేవునికి కృతజ్ఞత చెప్పడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. కృతజ్ఞత మన హృదయాన్ని శాంతితో నింపుతుంది. దేవుడు చేసిన మంచి పనులను గుర్తుపెట్టుకోండి. గతంలో దేవుడు మీ జీవితంలో చేసిన ఆశీర్వాదాలను గుర్తు చేసుకోండి. ఆయన మీకు ఇచ్చిన సహాయం, కాపాడిన సందర్భాలను గుర్తు చేసుకుంటే మీ హృదయంలో కృతజ్ఞత పెరుగుతుంది. చిన్న ఆశీర్వాదాలకు కూడా కృతజ్ఞత చెప్పండి. జీవితం, ఆరోగ్యం, కుటుంబం, ఆహారం వంటి చిన్న చిన్న ఆశీర్వాదాలు కూడా దేవుని వరాలే. వాటికి కృతజ్ఞత చెప్పడం దేవునికి ఆనందం ఇస్తుంది. సమస్యల మధ్యలో కూడా దేవుని స్తుతించండి. సమస్యల సమయంలో కూడా దేవునిని స్తుతిస్తే మన హృదయంలో భయం తగ్గి విశ్వాసం పెరుగుతుంది. కృతజ్ఞత మనసుకు శాంతిని ఇస్తుంది. మనసు బాధతో నిండిపోయినప్పుడు కృతజ్ఞత మనసును మార్చుతుంది. అది మనకు ఆశ మరియు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు మీ కోసం పని చేస్తున్నాడు. మనకు కనిపించకపోయినా దేవుడు మన జీవితంలో పని చేస్తూనే ఉంటాడు. అందుకే ముందుగానే ఆయనకు కృతజ్ఞత చెప్పాలి. నా బిడ్డ, కష్టాల్లో కూడా నాకు కృతజ్ఞత చెప్పు. నేను నీ జీవితంలో ఆశీర్వాదాలను సిద్ధం చేస్తున్నాను. భయపడకు, నేను నీతోనే ఉన్నాను. 5. సహనం కలిగి ఉండండి. ఆపత్కాలంలో దేవుని సహాయం కోసం ప్రార్థించినప్పుడు సహనం చాలా అవసరం. మనకు వెంటనే సమాధానం రావాలని అనిపించినా, దేవుడు ప్రతి విషయాన్ని తన సమయానికి ప్రకారం చేస్తాడు. దేవుని సమయాన్ని నమ్మండి. మనకు త్వరగా పరిష్కారం కావాలి అనిపిస్తుంది. కానీ దేవుడు సరైన సమయాన్ని తెలుసుకుంటాడు. ఆయన సమయం ఎప్పుడూ ఉత్తమమైనది. నిరాశ పడకండి. ప్రార్థన చేసిన వెంటనే ఫలితం కనిపించకపోతే కొందరు నిరాశపడతారు. కానీ దేవుడు మన ప్రార్థనను వింటాడు. ఆయన పని నిశ్శబ్దంగా జరుగుతుంటుంది. సహనం విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఎదురు చూస్తున్న సమయంలో మన విశ్వాసం మరింత బలపడుతుంది. ఆ సమయంలో దేవుని మీద నమ్మకం పెరుగుతుంది. దేవుడు సరైన మార్గాన్ని సిద్ధం చేస్తాడు. మనకు కనిపించకపోయినా దేవుడు మన కోసం మార్గాన్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆలస్యం అనిపించేది కూడా దేవుని ప్రణాళికలో భాగమే. ప్రార్థనను కొనసాగించండి. సహనంతో ప్రార్థన చేస్తూ దేవుని మీద నమ్మకం ఉంచాలి. చివరికి దేవుడు మన జీవితంలో అద్భుతమైన సమాధానం ఇస్తాడు. నా బిడ్డ, కొంచెం సహనం కలిగి ఉండు. నేను నీ కోసం పని చేస్తున్నాను. సరైన సమయంలో నీ జీవితంలో ఆశీర్వాదం తెస్తాను. ఆపత్కాలంలో ప్రార్థన, విశ్వాసం, దేవుని వాక్యం, కృతజ్ఞత, సహనం ఇవన్నీ కలిసి మన జీవితాన్ని దేవుని వైపు నడిపిస్తాయి.